ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాలలో దేవుడు అద్భుతం చేయాలంటే, దేవుడు చేసే దీవెనలు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా విశ్వాసము అతి ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నేను దేవుని దీవెనని చూడాలి. ఈరోజు నేను ఈ సంఘం నుంచి వెళ్ళేటప్పుడు దేవుడి ఆశీర్వాదాన్ని నేను చూడాలి, దేవుని కార్యాన్ని నేను చూడాలి, దేవుడు చేసే మేలుని చూడాలని అంటే ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఒకరోజు అపోస్తుడైన పౌలు ఆయన ప్రయాణంలో ఒక ఊరికి వెళ్ళినప్పుడు అపోస్తుడైన పౌలు వాస్ ప్రీచింగ్ టు ఎ క్రౌడ్. వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్పేటప్పుడు ఏం జరిగిందనంటే, వాళ్ళందరికీ వాక్యం చెప్తున్నాడు. లుస్త్రా అనే ఊరిలో పౌలు గారు అందరికీ వాక్యం చెప్తున్నారు. అందరూ ఆయన వాక్యం వింటున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆసక్తితో వింటున్నాడంట. ఎలా వింటున్నాడు? ఆసక్తితో. పౌలుకి అర్థమైపోయింది. పౌల్ అండర్స్టూడ్ హి ఈస్ లిజనింగ్ అటెంటివ్లీ. ఆసక్తితో వింటున్నాడని అర్థమైపోయింది పౌలుకి. అర్థమైపోయి పౌలు ఏమని చెప్తున్నాడు అక్కడ, అతన్ని చూసి అతనికి కాళ్ళు లేవని అర్థం చేసుకొని, ఇతనిలో వాక్యం వింటున్నాడు, ఆసక్తితో వింటున్నాడని అర్థం చేసుకొని పౌలు అంటారు, అతన్ని లేచి నిలబడమని చెప్తాడు. స్టాండ్ అప్, లేచి నిలబడని చెప్తాడు. బలహీన పాదములు గలవాడు, కాళ్ళు బాగలేని వ్యక్తి ఆ విశ్వాసముతో దేవుని వాక్యాన్ని విన్నందువలన అతనిలో అద్భుతం జరిగింది. హల్లెలూయా. అద్భుతం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ పలానా పాస్టర్ గారు వచ్చారు, అద్భుతం జరిగింది, పలానా పాస్టర్ గారు ఉన్నారు, అద్భుతం జరగలేదు అని అనుకుంటాము. అద్భుతం చేసేది సేవకులు కాదు, అద్భుతం చేసేది ఎవరు? దేవుడు. నువ్వు విశ్వసిస్తే చిన్న బిడ్డ ప్రార్థన చేసేది అద్భుతం జరుగుతుంది. అద్భుతం చేసేది సేవకులు కాదు, సేవకుల ద్వారా దేవుడు చేస్తాడు. మిరాకిల్స్ ఆర్ నాట్ పర్ఫార్మ్డ్ బై మెన్ ఆఫ్ గాడ్, బట్ గాడ్ పర్ఫార్మ్స్ త్రూ దెమ్. దేవుడు వాళ్ళ ద్వారా అద్భుతాలు చేస్తాడు. నమ్ముతున్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. దేవుడే దేవుని సేవకుల ద్వారా ఆయన క్రియ చేసి అద్భుతాలు చేస్తాడు.